भारत माता की, भारत माता की, भारत माता की। मैं दो तीन चीजें आज यहाँ आपसे निवेदन करने के लिए, आपसे बताने के लिए, मेरा जो इमोशंस है उनको, मेरा एक्सपीरियंसेस है उनको शेयर करने के लिए इधर आया हूँ। पहले तो आज का ये इस मंच में बांग्लादेश के हिंदुओं के बारे में बात करने के लिए कार्तिक जी बताया। उस दिन बांग्लादेश के हिंदुओं के बारे में बताना बोले तो इधर जो मीडिया नैरेटिव्स क्या है, मीडिया कैसे इसको प्रेजेंट कर रहे हैं, ऐसा सोचे तो दो तीन चीजें हैं। पहले तो हिस्ट्री में देखना है हम लोग। पहला हिस्ट्री में पढ़े तो बहुत सारा रिलीजियस वार हुए थे। रिलीजियस वार्स बोले तो क्रूसेड्स थे इस्लाम और क्रिश्चियनिटी के लिए बीच में। और उससे पहले బౌద్ధం అండ్ హిందూ ధర్మము ఈ రెండింటి మధ్య జరిగినాయి చాలా యుద్ధాలు జరిగాయి। ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం యుద్ధాలు చూసింది। దేనికోసం చూసింది అని అంటే రకరకాల ఎమోషన్స్, రిలీజియన్ కోసమో, రీజియన్ కోసమో, లేకపోతే ఇంకేదో సీజ్ కోసమో। బట్ ఆ వార్ జరుగుతున్న విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు అర్థమవుతుంది। వార్ ఎలా జరుగుతుంది అని అంటే ఇదివరకు బార్డర్లో ఇట్ సైడ్ సైన్యము అటు సైడ్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగేది। ఆ యుద్ధం ఎట్లా ఉండేదంటే మనం మహాభారతం యుద్ధము, కురుక్షేత్ర యుద్ధం वो देखे तो मॉर्निंग सनराइज से सनसेट तक ऐसा थे, राइट। सो 2-3 दिन थोड़ा गलत की काम की किया। वो కౌరవులు వచ్చేసి రాత్రిపూట కూడా యుద్ధం చేశారు, అయిపోయారు, అది వేరే విషయం। అంటే కన్వెన్షనల్ వార్స్ అంటారు। కన్వెన్షనల్ వార్ ఎప్పుడు కూడా భారతదేశం యుద్ధం చేస్తే ఎలా చేసిందంటే ఇటువైపు సైన్యము అటువైపు సైన్యము ఇద్దరు యుద్ధం జరిగేది। ఇటువైపు సైన్యమో అటువైపు సైన్యమో చచ్చిపోయేవాళ్ళు। మామూలు సామాన్య ప్రజలకు ఏం అయ్యేది కాదు, కామన్ మ్యాన్కి ఏ ఎఫెక్ట్ ఉండేది కాదు। ఇది మన దేశం, ఇది ధర్మ యుద్ధం అంటాం దాన్ని మనం। సో మన యుద్ధం అంతా కూడా ధర్మబద్ధంగా జరిగేది, రైచియస్ వార్స్ అవన్నీ। బట్ వేరస్ మీరు ఇతర మతాల్లోకి వెళితే వాళ్ళది ఏ రోజు ధర్మయుద్ధం కాదు। వాళ్ళు ఎప్పుడూ కూడా యుద్ధాలు ఒక దేశం ఇంకో దేశం పైన దాడి చేసింది అని అంటే ఆ దేశపు ఆడవాళ్ళని, ఆ దేశపు వనరుల్ని, న్యాచురల్ రిసోర్సెస్ని, ఆ దేశపు బంగారాన్ని మొత్తం కొల్లగొట్టేవాళ్ళు, మొత్తం ఆక్రమించుకునేవాళ్ళు, మొత్తం తీసుకునేవాళ్ళు। బట్ మన దేశానికి అది ఎప్పుడూ లేదు। మన దేశం యుద్ధం అంటే ఒక గేమ్, అండ్ విక్టరీని డిఫీట్ని రెండింటిని నిర్ధారించేది యుద్ధం। బట్ వాళ్ళ దేశంలో యుద్ధం అంటే అది కాదు। యుద్ధం అంటే ఒక దేశం పైన దండెత్తాము, ఒక దేశం పైన దాడి చేశామంటే ఆ దేశం మొత్తాన్ని కబళించడం, మొత్తం ఆ దేశానికి సంబంధించిన అన్నిటినీ తీసేసుకోవడం, లేకపోతే అందరినీ బానిసలుగా చేసుకోవడం, ఇది యుద్ధం వాళ్ళకు। సో వాళ్ళకు క్రిస్టియానిటీ ఇస్లాం మధ్య కొన్ని వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే వస్తోంది। యూదులకు సంబంధించి వాళ్ళపైన కూడా యుద్ధం నడుస్తూనే ఉంది। బట్ భారతదేశం పైన ఏం జరిగింది అంటే 1100 సెంచరీ 1200 AD ఆ టైం వరకు కూడా, అంటే 12th సెంచరీ వరకు కూడా మన దేశం చాలా బాగుండేది। ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేజన్ మొదలైందో 13th సెంచరీ నుంచి, అక్కడి నుంచే మన దగ్గర ఈ గొడవ మొదలైంది। మన మీద దాడి చేయడము, మనకేం తెలియదనే భావన క్రియేట్ చేయడము, ఇవన్నీ వచ్చాయి। సరే, నేను 1100 అన్నాను కాబట్టి ఆ టైంకి వెళ్దాం మనం ఒకసారి। సో ఇప్పుడు బేసికలీ మన భారతదేశంలో అయోధ్య మూమెంట్ వచ్చినప్పుడు ఏం జరిగింది? అయోధ్య మూమెంట్ వచ్చినప్పుడు అయోధ్య గురించి సోకాల్డ్ మీడియా జర్నలిస్టులు, రాజ్దీప్ సర్దేశ్ అయితేనేమి, బర్ఖాదత్ అయితేనేమి, శేఖర్ గుప్తా అయితేనేమి, వీళ్ళంతా సోకాల్డ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీతో కూడినటువంటి జర్నలిస్టులుగా పేరున్న గన్నవట్టి వాళ్ళందరూ కూడా ఏం చెప్తూ వచ్చారు? ఒక ల్యాండ్ కోసం గొడవ ఎందుకు, ఒక మందిరం కోసం గొడవ ఎందుకు, అక్కడ హాస్పిటల్ కట్టండి, లేదంటే అక్కడ ఒక ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కట్టండి అనే నేరేటివ్ తీసుకొచ్చారు। కరెక్ట్ కదా? గుర్తుందా మీకు? అక్కడ అసలు ఒక ల్యాండ్ కోసం గొడవ ఎందుకు? అక్కడ కాకపోతే ఇంకో దగ్గర గుడి కట్టుకుంటారు, ఏముంది, రాముడి గుళ్ళు ఇన్నున్నాయి కదా దేశంలో, అక్కడే ఎందుకు కట్టాలి? ఇది నేరేటివ్। సో దీనికి ఒక ప్లేస్ కోసము ఒక హిందువులు, ఒక ముస్లింలు ఒక గుడి కోసం కొట్లాడుతున్నారట అని వెస్ట్రన్ మీడియా దగ్గర నుంచి అందరూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు। నిజానికి మనకు తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రోజుకి
జ్యూస్ యూదులకి, యహూదీలకి, క్రిస్టియానిటీకి, ఇస్లాంకి మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్క ల్యాండ్ కోసమే. జెరూసలేంలో ఉన్న టెంపుల్ మౌంట్ అనే ఒక కొండ కోసమే ఇప్పుడు అందరూ కొట్టుకుంటున్నారు. తెలుసు కదా మీకు ఆ స్టోరీ తెలుసా? ఆ టెంపుల్ మౌంట్ దగ్గర యూదులకు అక్కడ దేవుడు కనిపించాడు కాబట్టి వాళ్ళకు పవిత్రమైన స్థలం అది జెరూసలేం. అక్కడే జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేశారు అంటారు కాబట్టి అది క్రిస్టియన్లకు పవిత్రమైన స్థలం. అక్కడే మొహమ్మద్ ప్రాఫిట్ ఆయన ఒక రెక్కల గుర్రంతో అక్కడ దిగాడు కాబట్టి అది ముస్లింలకు పవిత్రమైన ప్లేస్. అలక్సా మాస్క్ కట్టారు అక్కడ. సో ముగ్గురు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి, కొన్ని వందల సార్లు యుద్ధాలు చేసుకున్నది కేవలం ల్యాండ్ కోసమే. అక్కడ ల్యాండ్ కోసం కదరా చంపుకుంటున్నది, చస్తున్నది మీరు. మరి మమ్మల్ని ఎందుకు అయోధ్య గురించి మాట్లాడుతున్నారని మనం ఒక్కళ్ళం అడగం. వి నెవర్ ఆస్క్డ్, రైట్? సో పాయింట్ ఏంటంటే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పాను అని అంటే, వార్ ఎప్పుడు కూడా యుద్ధం ఎలా జరుగుతూ వస్తుందంటే, ఒక సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం కొంతకాలం జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ వరకు జరిగింది. సెకండ్ వరల్డ్ వార్కి వచ్చరికి కొంత అధునాతనమైన వెపన్స్ వచ్చాయి, ఇంకా కొంచెం టెక్నాలజీ పెరిగింది. సో న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసేదాకా వెళ్ళిపోయారు. సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమ్మో న్యూక్లియర్ వెపన్ యూజ్ చేశారంటే, ఒకడు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేశారంటే వాడు మొత్తం నాశనం అయిపోతాం. మనం యూజ్ చేయలేము, వాడు యూజ్ చేయలేము. సో న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయకుండా యుద్ధం చేయాలి. ఎలా చేయాలి? ఈ ప్రశ్న వచ్చింది వెస్టర్న్ వరల్డ్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒకవైపు సోవియట్ బ్లాక్ రష్యా, ఇంకోవైపు యుఎస్ బ్లాక్, వెస్టర్న్ బ్లాక్ యుఎస్ఏ, వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. కోల్డ్ వార్ అంటే అర్థం ఏంటంటే, ఆ దేశంలో, అంటే ఏదైతే దేశంలో నేను నా ఇంట్రెస్ట్ని కాపాడుకోవాలనుకుంటానో ఆ దేశంలో నా గూఢచారులను పంపిస్తా, స్పైలను పంపిస్తా. సో గూఢచారులను పంపించేసి అక్కడ ఆ దేశాన్ని అతలాకుతలం చేయడం అనేది ఒక పద్ధతి. కోల్డ్ వార్ పీరియడ్ అంతా అట్లా నడిచింది. ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, కోల్డ్ వార్ పీరియడ్ కూడా అయిపోయింది మిత్రులారా. ఇప్పుడు నడుస్తుంది ఇన్ఫర్మేషన్ వార్. ఎవడి దగ్గరైతే ఇన్ఫర్మేషన్, స్ట్రాంగ్ నేరేటివ్ ఉంటుందో వాడు గెలుస్తాడు ఇవాళ. సో ఇన్ఫర్మేషన్ వార్లో మనం ఉన్నాం, ఆ స్టేజ్లో మనం ఉన్నాం. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతున్నప్పుడు, లేదా హమాస్ తీవ్రవాదుల మీద దాడి జరిగినప్పుడు మొదలంతా కూడా హమాస్ హాస్పిటల్ మీద దాడి చేశారు, అక్కడ గాజాలో హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే, వీడియో కెమెరాలు పట్టుకొని హాస్పిటల్లోకి వెళ్ళి కింద దాచిపెట్టి ఉన్నటువంటి వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ వెపన్స్ కి సంబంధించిన డంప్ని చూపించిన తర్వాత, అమ్మ హాస్పిటల్ పైకి మాత్రం హాస్పిటల్ కనబడుతుంది, కానీ కింద మాత్రం వాళ్ళ వెపన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. గ్రెనేడ్లు అక్కడ పెట్టుకుంటారు. అవి చూపించిన తర్వాత దెబ్బకు మళ్ళీ నేరేటివ్ మారింది. సో అంటే ఇదివరకు ఒక జర్నలిస్ట్ వేరు, జర్నలిస్ట్ ఎట్లా నేరేటివ్స్ క్రియేట్ చేస్తాడనేది ఉండేది. ఈరోజు స్వంతగా ఆర్మీయే కెమెరాలు పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంత వార్ నడుస్తోంది ఇన్ఫర్మేషన్ విషయంలో. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే పూర్తిగా ఉక్రెయిన్ అనుకూలమైనటువంటి వాతావరణం వెస్ట్రన్ మీడియాలో ఉంటుంది, రష్యాకు అనుకూలంగా ఒకటి ఉండదు. హమాస్ ఇజ్రాయెల్ వార్ నడుస్తూ ఉంటే పాలస్తీనాకు అనుకూలమైనటువంటి నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు, లేదు ఇజ్రాయెల్కి అనుకూలమైనది బిల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ వార్లో విక్టిమ్స్గా ఉన్నది, బాధితులుగా ఉన్నది ఎవరు అనంటే మన హిందువులు మాత్రమే. మనం వారు చేయట్లేదు, డైరెక్ట్ కన్వెన్షనల్ వారు చేయట్లేదు, ఇటు ఇన్ఫర్మేషన్ వార్లోనూ లేం మనం. బికాస్ మనం సెక్యులర్లం అయిపోయాం. హిందూ దేశం మొత్తం సెక్యులర్ దేశంగా మారిపోయిన తర్వాత ఈ సమస్య మొదలైంది. సో ఇప్పుడు ఎందుకు ఇంత మాట్లాడుతున్నారంటే, బంగ్లాదేశ్లో నేను కళ్ళారా చూశాను మిత్రులారా. లాస్ట్ ईयर 1 साल पहले मैंने बांग्लादेश गए थे. उधर मैं और मामिडी गिरधर जी एक्सपर्ट है इंटरनेशनल अफेयर्स में, हम दोनों गए थे उधर. एक इंटरनेशनल कॉन्फ्रेंस थे राम माधव जी का, इंटरनेशनल इंडियन ओशन कॉन्फ्रेंस थे. उधर जाने के बाद हम लोग तो चिट्टागांग गए थे, सिलहट गए थे, पूरा हिंदू समाज को हम लोग मिले थे. हिंदू समाज ऐसे है कि उनका इनसेक्यूरिटी लेवल्स कितना है कि వాళ్ళు చెప్పడానికి కూడా వీళ్ళనంత ఇన్సెక్యూరిటీలో వాళ్ళు ఉన్నారు. हम लोग उधर एक टेंपल थे, चैतन्य महाप्रभु जी का आश्रम थे, उधर हम लोग रुद्राभिषेक किया. रुद्राभिषेक करने के बाद उस एरिया में 10-20 फैमिलीज है, हिंदू फैमिलीज है.
वो लोग आके ऐसे खड़ा होके ऐसा हम लोग को देखे 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 वो रो रहे हैं, उनको पता भी नहीं चल रहे, उनको वो आके मामिडी गिरधर जी मेरा गुरु है उनको पैर पकड़ के वो लोग रो रहे, इतना रो रहे कि पिछले 30-40 सालों में उस चैतन्य महाप्रभु आश्रम में, उस टेंपल में एक बार भी ऐसा रुद्राभिषेक नहीं सुनाए उन्हें वो लोग. 30-40 ఇయర్స్ నుంచి ఒక రుద్రాభిషేకం లేదా చిన్న పూజ కూడా జరగలేదు ఆ ఏరియాలో. అక్కడ హిందువులు వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకు అనంటే కేవలం నేను హిందువుని, నా రిచువల్స్ని కాపాడుకో. వాళ్ళకేం మంత్రాలు ఇవేం తెలియదు, వాళ్ళకు హవం తెలియదు, వాళ్ళకి మంత్రాలేంటో తెలియదు వాళ్ళకి పాపం. బట్ స్టిల్ దే ఆర్ క్లెయిమింగ్, దే ఆర్ ఐడెంటిఫైయింగ్, దే ఆర్ క్లెయిమింగ్, దే ఆర్ ప్రెజెంటింగ్, దే ఆర్ ప్రాక్టీసింగ్ హిందూస్ ఈవెన్ టుడే. ఒక ఆయన చెప్పాడు నాకు వచ్చి పక్కన, వాళ్ళ చిన్న పిల్ల 18 ఇయర్స్ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో, లవ్ జిహాద్ కూడా కనడానికి లేదు, ఇక్కడ లవ్ జిహాద్ అంటాం మనం, అక్కడ అది లీగల్. ఆడొచ్చేసి ఆటో నడుపుతాడంట, ఆ అమ్మాయి పాపం ఏదో డిగ్రీ చదువుతోంది, ఆ అమ్మాయిని వేసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఇప్పుడు వాడు గొడవ ఏంటంటే వీళ్ళని మతం మారమంటున్నాడు తల్లిదండ్రుల్ని. వీళ్ళు మతం మారితే నేను ఉంచుకుంటాను, లేకపోతే మేము పంపించేస్తానంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం చెప్పాలి, ఏం చేయగలుగుతాం మనం ఇండియా నుంచి వచ్చాము, సరే బంగ్లాదేశ్ మన హిందువులు, సమాజం మనది అనుకొని మనం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి ఏం చెప్పగలం మనం? యాజ్ ఎ కంట్రీ ఇండియా విల్ నాట్ స్పీక్. ఇది నేను ఎప్పుడు చెప్తున్నమాట, ఈ మధ్యకాలంలో చాలాసార్లు అంటున్నాను 1 ఇయర్ నుంచి. ఇండియా విల్ నెవర్ రియాక్ట్ బికాస్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ జియోగ్రఫికల్ బౌండరీస్. ఇండియా అంటే మనం నిర్దేశించుకున్న ఒక మ్యాప్ ఉంది చూసారా, పైన మ్యాపు కాశ్మీరు, అక్సై చిన్ను ఇదంతా, ఈ కిందకు వస్తే అరేబియన్ ఓషియను, లేకపోతే మనం పెట్టుకున్న లెక్కలు ఉన్నాయి కదా నంబర్స్. బంగ్లాదేశ్ అంటే ఇది మనది కాదు, పక్కన ఉంది. మన బార్డర్ వరకే మనం పరిమితం అయ్యాం, మ్యాప్లో ఉండే మన బార్డర్కి మనం పరిమితం అయ్యాం. భారతదేశం అలా ఉండకూడదు. ఇండియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జస్ట్ జియోగ్రఫికల్ బౌండరీస్కే పరిమితం అవుతుంది. బట్ యాజ్ ఎ భారతీయ సిటిజన్స్, భారతీయులుగా, ఇండియన్స్గా కాదు, భారతీయులుగా మన కల్చర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మనం ఆలోచించాలి. అందుకోసం ఈరోజు మనం మాట్లాడాలనేది. మన కల్చర్ ఎక్కడి వరకు ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది మన కల్చర్, ఇటు మయన్మార్ బర్మా వరకు, ఇటు బంగ్లాదేశ్ వరకు, ఇటు మొత్తం భారతదేశం అంటే అఖండ భారతం అంతా మనది, అక్కడ ఉన్నవా హిందువులందరూ మన వాళ్ళు అని ఆలోచించిన రోజు మనం అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడానికి అర్హత వస్తుంది, ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఫస్ట్ let's break this geographical boundaries, let's think beyond the boundaries. Then only we will feel their pain, we will feel their experiences, and we can find some solution for that. అండ్ బంగ్లాదేశ్ ఇవాళ ఇప్పుడే నేను ఇందాక వస్తూ కారులో మాట్లాడుతున్నాను 2-3 అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనంటే, డూ యూ థింక్ అక్కడ ఏం జరుగుతుంది అనంటే పాకిస్తాన్ పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకుంది. వాళ్ళకి టైం పడుతుంది, ఎక్కువగా భారతదేశానికి టైం పడుతుంది. షేక్ హసీనా పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆమెనే ప్రైమ్ మినిస్టర్గా ఉంది. షేక్ హసీనా ఉన్నంతకాలం మనము మన కంట్రోల్లోకి ఏం తీసుకోలే. యు అండర్స్టాండ్ దిస్? మన కంట్రోల్లోకి ఏం రాలేదు పూర్తిగా. ఇంకా అక్కడ దాన్ని ఏం చేశామంటే మనం మన కంట్రోల్లో కంటే మన ఫేవరబుల్గా ఒక షేక్ హసీనా అనే ఒక ఆమె ఉంది అన్నంత మాత్రాన పూర్తిగా బంగ్లాదేశ్ని మన చేతుల్లోకి తెచ్చుకునేలాగా మనం ఏం ప్రయత్నించలే. చేశామా? చేయలేదు. ఇండియన్ గవర్నమెంట్ never did that, right? But whereas just August 5th రోజున షేక్ హసీనా బయటకు వచ్చేసింది, ఆమెను బయటకు తరిమేశారు. August 5th నుంచి డిసెంబర్, ఈ రోజంతా 20th, August 5th నుంచి డిసెంబర్ 20th వరకు ఎంత, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4.5 months లోపల పాకిస్తాన్ పూర్తి కంట్రోల్లోకి తీసుకుంది బంగ్లాదేశ్ని. డూ యూ బిలీవ్ ఇట్? మనం 10 ఏళ్లలో కంట్రోల్లోకి తీసుకోలేకపోయాము, బట్ వాళ్ళు 4 నెలల్లో కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎలా తెలుసా? జమాతే ఇస్లామీ ఈరోజు మొత్తం బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ ఏది చెబితే అది నడుస్తోంది. అండ్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్, అరకాన్ ఆర్మీ ఏదైతే రోహింగ్యాల విషయంలో చేసిందో అక్కడ రోహింగ్యాలని ట్రైన్ చేసి భారత్కి పంపించాలనే కాన్స్పిరసీ కూడా మొదలైంది ఆల్రెడీ. అక్కడ ట్రైనింగ్ సెషన్స్ నడుస్తున్నాయని నాకు తెలిసింది ఈ మధ్య, ఇప్పుడే ఎవరితో మాట్లాడుతూ ఉంటే. సో బంగ్లాదేశ్లో
ఈరోజు జమాతే ఇస్లామీ ఏది చెబితే అదే నడుస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ఏది అనుకుంటుందో అదే బంగ్లాదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ షేక్ హసీనా ఇన్ని రోజులు ఉంది కదా, మరి భారత్ చెప్పిందే ఎందుకు జరగలేదు? భారత్ ఎందుకు డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళలేదు అంటే, మనం డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళాం మనం, బికాజ్ హిందువులం అండ్ సో కాల్డ్ సెక్యులర్ హిందువులం. నా ప్రశ్న ఏంటంటే, భారతదేశము కల్చరల్ బేసిస్తో ఆలోచించిన రోజు, మనం కల్చర్, భారతదేశము హిందువులము, ఈ హిందూ సమాజము అని ఆలోచించిన రోజు మనకు అక్కడ లాభం కనబడుతుంది, అక్కడ కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. జ్యూస్ అదే చేస్తారు, ఇజ్రాయెల్ అదే చేస్తారు. ఇజ్రాయెల్ ఎక్కడ అవకాశం ఉన్నా జ్యూస్ అనేవాడు, జూ అనేవాడు ఎక్కడన్నా ఉన్నాడు అని అంటే వాడు నావాడు అని ఇజ్రాయెల్ కళాఖండిగా అనుకుంటుంది. ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు వాళ్ళు, ఎక్కడ జూ ఉన్నా సరే వాడు హ్యాపీగా మా దేశానికి రావచ్చు, మా దేశంలో సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఉండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు పూర్తిగా మేము మద్దతు ఇస్తామని. బట్ మనం చెప్పలేకపోతున్నాం. బంగ్లాదేశ్లో బాధపడుతున్న హిందువులు భారతదేశానికి వచ్చి ఉండాలంటే ఆప్షన్ ఉందా? సేమ్ మళ్ళీ అదే, వాళ్ళు ప్రాసెస్ ఫాలో కావాలి, వచ్చి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఏదో కొన్ని రోజులు గడపాలి, కొన్ని రోజులు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటే సిటిజన్షిప్ వస్తుంది. ఆ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల గురించి ఇదే మాట్లాడుతున్నాం మనం. పాకిస్తాన్లో ఉన్న హిందువులు జైపూర్, ఈ రాజస్థాన్ బార్డర్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి అక్కడ, మన హిందూ ఆర్గనైజేషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఓమేంద్ర రత్ను వాళ్ళు, నిమిత్తేకమైన ఆర్గనైజేషన్, దే ఆర్ వర్కింగ్ దేర్. సో ఐ యూస్ టు స్పీక్ టు దెమ్. యాక్చువల్లీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ప్రతి హిందూ కుటుంబము 13-14 ఇయర్స్ వచ్చే అంటే ఆడపిల్ల పుట్టింది అనగానే అక్కడ హిందువుల సమాజంలో ఏ లడ్కి పైదా హువాతో 13 ఇయర్స్ ఏజ్ వచ్చేలోపు, 12-13 ఇయర్స్ అంటే యుక్త వయసు కొంచెం మెచ్యూర్ అయ్యే టైం కల్లా నేను పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోవాలి, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ రోజు నుంచే పైసలు సంపాదించడం మొదలు పెడతారట. రూపాయి కూడేయడం మొదలు పెడతారట. 50,000 1,00,000 తీసుకొని ఎట్లా పాకిస్తాన్ వదిలిపెట్టుకోవాలని. ఎందుకంటే ఆడపిల్ల 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చాయంటే ఎవడో వేసుకొని పోతాడు, తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఆ అరాచకం చెప్పనవసరం లేదు. సో అట్లాంటి సమాజంలో బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి భారత ప్రభుత్వం ఆలోచించాలి. భారత ప్రభుత్వం ఆలోచించాలంటే ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. మనం ఇక్కడ క్లోజ్డ్ రూమ్లో కూర్చుకొని మనం చాలా విషయాలు మనం మాట్లాడతాం, పక్కకి వెళ్ళిపోతాం, వెళ్తాం. ఇందాక మేడం చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో ఒకడో మాట్లాడుతుంటాడు, అవి చేస్తుంటాం, అయిపోతుంది. నో, ఇజ్రాయెల్ అలా ఆలోచించదు. ఈవెన్ పాకిస్తాన్ అలా ఆలోచించదు. దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ, రైట్? జమాతే ఇస్లామీ 4 months లోపల దే గాట్ కంట్రోల్ ఓవర్ టోటల్ బంగ్లాదేశ్ కంట్రీ. There are a lot of conspiracies, like US conspiracy ఏంటి, వీళ్ళ కాన్స్పిరసీ ఏంటి, వాళ్ళ కుట్ర ఏంటి, నేను అవన్నీ I don't want to discuss so many aspects. I don't want to dump so many subject on you because we just need the Hindu identity. Until unless we preserve that identity and we promote that identity, no one can stop us, no one can even dare to touch us. First, let's celebrate our identity. Let's practice our Hindu dharma and let's promote this dharma to be prevailed. And మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడం కోసమే నేను ఇదంతా చెప్పాను. And I'm open to take questions if any. I'm little where to start, where do you stop అనే దగ్గర there are so many issues. Political conspiracies ఉన్నాయి and international conspiracies ఉన్నాయి and media చేస్తున్న అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ టుడే ఈ రోజు నేను చేస్తున్నాను, బంగ్లాదేశ్లో ఆల్ ద న్యూస్ అవుట్లెట్స్ ఎవ్వరు న్యూస్ చేస్తున్నా కూడా యాంటీ ఇండియా, భారత వ్యతిరేకతని విపరీతంగా నింపేశారు అక్కడ. నువ్వు యాంటీ ఇండియా ఉండడమే అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇట్స్ పాలసీ ఆఫ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ రైట్ నౌ. సో యాంటీ ఇండియా అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాట్ మోదీ కెన్ డూ. ఇప్పుడు మోదీ గారు ఏం చేయాలి? మోదీ గారు బంగ్లాదేశ్ మీద అటాక్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం మనం. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ మీద అటాక్ చేయాలి, తొందరగా మనం తీసేసుకోవాలి. ఎస్, దట్ ఈస్ వన్ ఆప్షన్. ఇఫ్ యూ అటాక్ దెమ్, యూ షుడ్ అటాక్ దెమ్ సీరియస్లీ. నువ్వు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినట్టు చేయాలి, ఇజ్రాయెల్ మీద పడిపోయినట్టుగా పడిపోవాలి. అట్లయితేనే వర్కౌట్ అవుతుంది. మీద ఏదో సర్జికల్ స్ట్రైక్ చేస్తారంటే ఈరోజు వర్కౌట్ కాదు.
తద్వారా ఈ రోజున 9% హిందువులు ఉన్నారు, 8% హిందువులు ఉన్నారు, 8% 1% వచ్చేస్తుంది ఒక అటాక్ తోటి. ఓన్లీ వన్ అటాక్. ఇఫ్ వి అటాక్ బంగ్లాదేశ్, 8% పాపులేషన్ 1%కి విత్ ఇన్ ఇయర్ వచ్చేస్తుంది. అంత ప్రమాదంలో ఉన్నాం మనం. సో ఇవన్నీ మోదీ గారికి తెలియక కూడా కాదు. మోదీ నోస్ బెటర్ దాన్ అస్, రైట్? సో నాట్ జస్ట్ మోదీ గారు, దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, every citizen of Bharat. This is our responsibility to give voice for them. Then only this propaganda and this attacks will stop. Thank you very much. Thank you very much for giving this an opportunity. Bharat Mata ki Jai. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.